ఇక డీటెయిల్స్ చూస్తే నోరూరే టేస్ట్, మళ్ళీ మళ్ళీ తినాలనిపించే రుచి, గుండెని గుంజేసే గుమగుమలు, ఏడాది పాటు మర్చిపోలేని వంటకం, ఇన్ని స్పెషాలిటీస్ ఉన్న టేస్టీ ఐటమ్ హలీం. రంజాన్ టైం కావడంతో మార్కెట్లో అద్దరిపోతుంది. వెజ్, నాన్ వెజ్ ఐటమ్స్ ని స్పెషల్ గా అందిస్తున్నారు వ్యాపారులు. వెరైటీ వంటలతో నోరూరిస్తున్నారు. జనం కూడా ఎగబడి తింటున్నారు. ఎప్పట్లాగే సేల్స్ ఫుల్ గా ఉన్నాయంటున్నారు వ్యాపారులు. ఎంత చెప్పినా హలీం గురించి మరి కాస్త చెప్పొచ్చు. అది హలీం స్పెషాలిటీ. హైదరాబాద్ అనగానే చార్మినార్, బిర్యానీ, ఇరానీ చాయ్ ఎలా గుర్తుకొస్తాయో హలీం కూడా అంతే. ఇది రంజాన్ మాసం కావడంతో ఎక్కడ పట్టినా హలీం వంటలు గుమగుమలాడుతున్నాయి. ఒకప్పుడు వేరు, కొన్ని రకాల హలీం మాత్రమే అందుబాటులో ఉండేది. ఇప్పుడు అలా కాదు, ఎన్నో వెరైటీస్. టేస్ట్ అద్దిరిపోవాలంటే తినడం కాదు, హలీం సెంటర్ కెళ్ళినా గుమగుమలకే కడుపు నిండిపోతుంది. ఇక టేస్ట్ కూడా అంతే, ఫిదా ఎవ్వరైనా. మామూలు టైంలో తక్కువగా దొరుకుతుంది హలీం, రంజాన్ నెలలో మాత్రం ఫుల్. అన్ని చోట్ల హలీం అవైలబుల్. నెల 2 నెలల ముందు నుంచే ప్రిపేర్ అయి హలీంను రెడీ చేస్తారు వ్యాపారులు. అన్ని పక్కాగా రెడీ చేసుకొని టెంట్లేస్తారు. ఎన్ని టేస్టులో ఏది కావాలంటే అది అందుబాటులో ఉంచుతారు. అందుకే రంజాన్ మంత్ ఇలా కళకళలాడుతుంది. హలీం అంటే నాన్ వెజ్ ఐటమ్స్ కి ఫేమస్. చికెన్, మటన్, ఫిష్. ఈమో హలీం ఎదురుగా ఉంటే లొట్టలేయాల్సిందే ఎవరైనా. టేస్ట్ కి తగ్గట్టు కాస్ట్ ఫిక్స్ చేస్తే ఫుల్ సేల్స్. రేట్ కాస్త ఎక్కువైనా టేస్ట్ ఫస్ట్ అంటున్నారు జనం. ఈ టైం పోతే మళ్ళీ పెద్దగా దొరకదు హలీం, అందుకే కావాల్సినంత లాగించేస్తున్నారు. ఇక నాన్ వెజ్ తినని వారి కోసం వెజిటేరియన్ హలీం కూడా అవైలబుల్. ప్లేట్లు తినేయొచ్చు. లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పుడు కస్టమర్ డబల్ అయిపోయింది. ఇప్పుడు 10 రూపాయలు ఎక్కువ అయిపోయింది. లాస్ట్ ఇయర్ 120, ఇప్పుడు 130 ఉందా. కపల్ ప్యాక్లు, పార్టీ ప్యాక్లు, జంబో ప్యాక్లు, సుప్రీం ప్యాక్లు మొత్తం డిస్కౌంట్ ఉందా ఇక్కడ. డే బై డే కస్టమర్ కూడా ఎక్స్ట్రా అయిపోతాను. ఇరాన్ జాఫరాన్ ఉందా, దాన్ని ఇలైచి, షాదీరా, దాల్చిని, లాంగ్, కాళీ మిర్చి మొత్తం ఒక నంబర్ స్పైసెస్ ఉందా. జాఫరాన్ కూడా ఉందా, అస్లీ కూడా ఉందా. ఇది స్వచ్ఛమైన ఇరానీ హలీం కంపేర్ టు మెనీ అదర్ న్యూ బిజినెసెస్. And I think we really like this place because of, taste is completely different compared to many other common outlets, and I really like this. So anything else? It looks very celebrity spirit everywhere, and you feel very colorful, and people quite excited. And వెజ్ అయినా నాన్ వెజ్ అయినా హెల్దీ ఫుడ్ హలీం. బాడీకి కావాల్సిన ఎన్నో రకాల విటమిన్లు, ప్రోటీన్లు హలీంలో దొరుకుతాయి. ఖర్జూరం, ద్రాక్ష, కిస్మిస్, జీడిపప్పు, బాదం పప్పు వంటి పప్పు గింజలతో పాటు బాడీని స్ట్రాంగ్ చేసే నాన్ వెజ్ ఐటమ్స్ మిక్స్ చేసి మార్కెట్లోకి తీసుకొస్తున్నారు వ్యాపారులు. ఇంకేం కావాలి, ఎంత తింటే అంత మంచిది. అందుకే హలీం అంటే జనానికి అంత ఇష్టం. రెగ్యులర్ టైంలో డైటింగ్లు గట్రా చేసేటోళ్ళు కూడా ప్లేట్ తర్వాత ప్లేట్ లాగించేస్తున్నారు. ఇక్కడ 555 లో హలీం తింటున్నా. ఇక్కడ మటన్ హలీం చాలా బాగుంది. ఈ సిటీలో బెస్ట్. ఇంకా స్పెషల్ హలీం ఉంది, దాంట్లో చికెన్ 65 వేసి ఇస్తారు. ఇది ఈ సిటీలో బెస్ట్. మటన్ హలీం అయితే ఇదైతే బెస్ట్. ఇక్కడ చాలా ఉన్నాయి. దీంట్లో పుదీనా, ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా మంచిగా డీప్ ఫ్రైడ్ ఉన్నాయి. కాజు, ఇంకా చికెన్ 65 చాలా టేస్టీ ఉంది. అన్ని టేస్టీ ఉంది. ఈ రంజాన్ సీజన్ లో లాస్ట్ ఒక 10 days లో నేను 30 హలీమ్స్ తినేసిన ఆల్రెడీ. ఇక హలీం రేట్లు కూడా ఏటేటా ఫుల్ గానే పెరుగుతున్నాయి. మటన్, చికెన్, డ్రై ఫ్రూట్స్ రేట్స్ పెరగడంతో హలీం రేట్లు కూడా బానే పెంచేశారు వ్యాపారులు. లాస్ట్ ఇయర్ తో పోల్చితే 10% రేట్ పెరిగింది. అయినా సరే సేల్స్ మాత్రం ఫుల్. ఇంకా సీజన్ వచ్చిందంటే మనం తింటూనే ఉంటాం. ఇంకా మా ఇంట్లో ఫేవరెట్ ఇది. పిల్లలకి తీసుకుని వచ్చాను. సూపర్ ఉంటుంది. ఇక్కడ రేట్స్ ఇంకా ఇయర్ పెరుగుతూ ఉంది. రేట్స్ తగ్గేది ఏం లేదు, పెరిగేదే ఉంది, కానీ ఛాన్సెస్ తగ్గేది ఏం లేదు. ఇంకా ఇయర్లీ వన్ టైం కదా అంటే ఇంకా హలీం చాలా ఫేవరెట్ హైదరాబాద్కి. బాగానే ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇంకా దొరకాలంటే మనం 1 year వరకు కాపాలి, వెయిట్ చేయాలి. 1 year కంటిన్యూ ఉంటుంది, కానీ ఇంకా డే బై డే కంటిన్యూ ఉంటుంది అన్నమాట. కాస్ట్ ఎంత ఉంటే ఏంటి, కావాల్సింది టేస్ట్, పైగా హెల్దీ ఫుడ్. మళ్ళీ ఏడాదంతా దొరికే ఐటమ్ కాదు. ఇంకేంటి, హలీం సెంటర్లన్నీ కళకళలాడిపోతున్నాయి. రెస్ట్ లేకుండా డే అండ్ నైట్ అమ్మేస్తున్నారు వ్యాపారులు.
జనం కూడా అంతే, టైంతో పని లేకుండా తినేస్తున్నారు. ఎవరైనా ఒక్కటే మాట, ప్రతి ఏటా తినేవాళ్లు కూడా క్యా టేస్టా బాయ్ అంటున్నారు. కొత్తగా తినేవాళ్ళైతే ఫిదా. హలీం అంటే అద్దీ మరి. టేస్ట్ లో దీనికి పోటీ లేదని చెప్పాల్సిందే తిన్నోళ్ళెవ్వరైనా. అందుకే ముందే చెప్పాం, ఎంత చెప్పినా హలీం గురించి మరి కాస్త చెప్పొచ్చని. అంతేకాదు, ఎంత తిన్నా హలీంని మరి కాస్త తినొచ్చు కూడా.